నమస్తే. 2024 మార్చి నెల ద్వాదశ రాశుల వారికి మాస ఫలాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష విశారద శ్రీ కె డాక్టర్ వేణుగోపాల్ గారు. మరి గురూజీ గారిని అడిగి మరి ఈ యొక్క మాస ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురూజీ గారు. వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వవిద్యానాం విసజే వరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నందరికీ నమస్కారం. గురువు గారు, ఇప్పుడు చివరిగా మీనరాశి గురించి తెలుసుకుందాం. ఎవరెవరు ఈ మీనరాశికి చెందినవారు, ఎవరెవరికి ఈ మీనరాశి యొక్క ఫలితాలు వర్తిస్తాయంటారు? కళాత్మకమైనటువంటి జీవనము, కళాత్మకమైనటువంటి విషయాల మీద ఆసక్తి కలిగి సున్నితమైనటువంటి భావాలతో జీవనాన్ని సాగించేటువంటి ఈ మీనరాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, ఉత్తరభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాల వారు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరికీ వర్తిస్తాయి. అలాగే సౌరమానాన్ని అనుసరించి మీనమాసంలో జన్మించిన వారందరికీ, నామ నక్షత్రాలను అనుసరించి మీనరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ మాస ఫలితాలు వర్తించే అవకాశం ఉందమ్మా. గురువు గారు, ఈ మీనరాశి వారికి ఈ మార్చి మాసంలో అనుకూల గ్రహాల వాటి వల్ల ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయంటారు? ఈ మీనరాశి వారికి 2024 మార్చి మాసంలో 4 గ్రహాలు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తున్నాయి, శుభఫలితాలను అందిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు మార్చి 15 వరకు లాభభావమైనటువంటి మకరంలో సంచారం కొనసాగడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది, భూముల వల్ల లాభాలు అందుకుంటారు, వాహన సౌఖ్యాన్ని పొందగలుగుతారు, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు రావడానికి కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా జన్మరాశిలోను మరియు ద్వితీయంలోను అనగా మీన మేషరాశుల్లో సంచారం కొనసాగడం వల్ల కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, జీవిత భాగస్వామ్యం వల్ల లాభాలు, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోవడం, వ్యాపార అభివృద్ధి జరగడానికి అవకాశం కనిపిస్తోంది. జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయ భావమైనటువంటి మేషరాశిలో సంచారాన్ని కొనసాగడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వీరి మాటకు విలువ పెరగడం వల్ల అధికారుల నుంచి అభినందనలు అందుకోగలుగుతారు, ఆర్థికంగా బలాన్ని పుంజుకోగలుగుతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా లాభభావంలోనూ మరియు వ్యయభావంలోనూ సంచారం కొనసాగడం వల్ల అనగా మకర కుంభరాశుల్లో ఈ శుక్రుడు సంచారం కొనసాగడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈ స్త్రీల సహాయంతోనే వీరు అభివృద్ధిని సాధిస్తారు, ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు, కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందగలుగుతారు. 2024 మార్చి మాసానికి గాను ఈ మీనరాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ శుభ ఫలితాలని, లాభాలని అందిస్తున్నాయి. గురువు గారు, ఈ మీనరాశి వారికి ఈ నెలలో ప్రతికూల గ్రహాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వారి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి? ఉన్నాయమ్మ. ప్రతికూల గ్రహాలు కూడా ఈ మీనరాశి వారికి ఈ 2024 మార్చి మాసంలో వారికి ప్రతికూలంగా కూడా కనిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు వ్యయంలో జన్మరాశిలోను అనగా కుంభ మీనరాశుల్లో సంచారం కొనసాగడం వల్ల అధికారులతో సహాయ నిరాకరణ, అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. పోటీ ప్రపంచంలో కాస్త వీరు విజయాలను అందుకోలేకపోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు, తండ్రి గారి వల్ల కూడా వీరు ఏదైనా అనారోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయంలోనే అనగా కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఏలినాటి శని ప్రభావం, వ్యయం శని అధికంగా ఉంది కనుక దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, అనారోగ్య సమస్యలు, అవమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే జన్మరాశిలో మీనరాశిలో అనగా మీనభావంలో రాహు సంచారం కొనసాగుతుంది, దుబారా ఆలోచనలు వీరిని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. సప్తమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం కొనరావడం వల్ల వీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోగా నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రకంగా రవి భగవానుడు, శని, రాహుకేతువులు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ నిరాశ నిస్పృహలను అందించే వాతావరణం కనిపిస్తుంది. గురువుగారు, ఈ ప్రతికూల ఫలితాలకు పరిహార మార్గం ఉంటే చెప్తారా? తప్పనిసరిగా చెప్తానమ్మా. 2024 మార్చి మాసానికి గాను మీనరాశి వారు కొన్ని ప్రతికూల గ్రహాలు సంచరిస్తున్నాయి కనుక వాటికి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తోంది. ఇందులో ప్రధానంగా జన్మరాశ్యాధిపతి అయినటువంటి రాహు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని నమస్కరించుకోవాల్సి ఉంటుంది. అలాగే సప్తమ భావంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి స్వామికి పూజలు నిర్వర్తించుకొని స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ రకంగా కనకదుర్గాదేవికి, గణపతికి పూజలు నిర్వర్తించడం వల్ల ఈ కాలసర్ప దోషం నుంచి బయటపడవచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వ్యయం శని అనగా 12వ భావంలో శని సంచారం కొనసాగుతుంది, ఏలినాటి శని దోషం ఉంది కనుక ఈశ్వరుని ఆలయానికి వెళ్ళి
ఈ 12వ శని దోషం పోవడం కోసం వీరు శనివారం రోజు ఈశ్వర భగవానుడికి శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించుకోవాల్సి ఉంటుంది. అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా విశేషమైనటువంటి పూజలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇక వ్యయములోనూ జన్మరాశిలోనూ రవి సంచారం వీరిని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి కనుక ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే సూర్య భగవాన్ని దర్శించుకుని నమస్కరించుకోవడం వల్ల, సూర్యాష్టకం చదువుకోవడం వల్ల, 1 కేజీ గోధుమ పిండి ఎవరికైనా పేదవారికి దానం చేయడం వల్ల ఈ రవిదోషం నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తుంది. 2024 మార్చి మాసంలో ఈ మీనరాశి వారు ప్రధానంగా చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించుకుంటూ ఈ ప్రతికూల గ్రహాలు ఇచ్చేటువంటి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకునే శుభఫలితాలను పొందితే ప్రశాంతంగా ఉండవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం.